దిస్ ఇస్ యామిని. దిస్ ఇస్ సహర్. సో మేము ఎక్కడున్నామో మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతున్నట్టుంది కదా. ఎక్కడున్నాం? వైజాగ్ క్రికెట్ స్టేడియం. సో మా వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు. ఐ మీన్ TCCL అనే మ్యాచెస్ జరుగుతున్నాయి. నిన్న ఇవాళ జరిగింది. మేము దానికి అటెండ్ అయ్యాము. మ్యాచెస్ వర్ సో ఎక్సైటింగ్ అండ్ ఇదొక ఫండ్ రైజింగ్ కోసం చేస్తున్న ఈవెంట్ కాబట్టి వీ వాంట్ టు సపోర్ట్ దిస్. అండ్ ఇందులో మేము కూడా ఉండడం వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ బికాస్ ఇదంతా ఒక మంచి కాజ్ కోసం క్రికెట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే పేద విద్యార్థుల కోసం ఫండ్స్ రావడం కోసం ఇలాంటి మ్యాచెస్ చేస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్ ని మీరు కూడా సపోర్ట్ చేయాలి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అండ్ మెయిన్ థింగ్, ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మన మీడియా వాళ్ళు లేకపోతే అసలు ఏది అసాధ్యము. కాబట్టి మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరు మీ కవరేజెస్ తీసుకుని మమ్మల్ని, మా టీమ్ ని ఇలాంటి ఈవెంట్స్ ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా. క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఇవన్నీ ఏమైపోతుంది అంటే కమర్షియల్ వేలో అయిపోతుంది. బికాజ్ యాజ్ ఆఫ్ నౌ అన్ని అలానే జరుగుతున్నాయి. బట్ మనం ఈ రోజు వైజాగ్ లో చేసేది మాత్రం అలా కాదండి. బికాజ్ మంచి కాజ్ కోసం, ఐ మీన్ పేద విద్యార్థులకి హెల్ప్ చేయడం కోసం గానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక హెల్పింగ్ నేచర్ కోసం అనేది మనం ఈ మ్యాచ్ చేస్తున్నాము. సో ఇలాంటి మ్యాచెస్ తప్పకుండా మాలాంటి యూత్ సపోర్ట్ చేయాల్సిందే. మనీ ఈజ్ నాట్ ద మ్యాటర్, బట్ ఎవ్రీ వన్ నీడ్స్ ఎ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ ఫుడ్ అండ్ గుడ్ అకామిడేషన్. సో దానికి మేము 100% సపోర్ట్ చేస్తాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని క్రికెట్ ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఈవెంట్స్ చేసే వాళ్ళని మెయిన్ గా సపోర్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేషన్ అనే కాదండి, ఫండ్స్ అనేవి రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, ఇంకా అకామిడేషన్స్ కోసం అవ్వచ్చు. అంటే లేని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కదా. అన్నదాత సుఖీభవ అని మనం ఊరికైనా అనం కదా. సో అలాంటి ఫండ్స్ అనేది దేనికైనా యూజ్ చేయొచ్చు. కానీ పేదవాళ్ళకి, ఎవరైతే ఆ సోర్సెస్ లేని వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కానీ, ఫుడ్ లేని వాళ్ళకి కానీ, హెల్త్ కండిషన్స్ బాగాలేని వాళ్ళకి కానీ మనం చాలా చూస్తాం కదా. సో అలానే మా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, ఇంకా చాలా మంది ఫండ్స్ ఇవ్వడంకి రెడీ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఊరికినే ఎవరికి ఇవ్వడానికి ఎవరికి మనసు ఒప్పదు. కానీ ఇలా ఇచ్చి, ఒక ఫండ్ రూపంలో ఇచ్చి ఎంతో మంది అనాథలకు, పేదవాళ్లకు హెల్ప్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ హ్యూమన్స్. అండ్ ఇలాంటి మ్యాచెస్ పెట్టడం వల్ల జనాలకు కూడా తెలుస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎ కమర్షియల్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ధరణి నాయుడు. సో ఇక్కడ మనకి వైజాగ్ లో వచ్చేసరికి TTCL మ్యాచ్ జరుగుతుంది. సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే పొలిటీషియన్స్, సీరియల్ యాక్టర్స్, మూవీ యాక్టర్స్. సో ఆట మ్యాచెస్ అయితే నిన్న ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మేము అందరం సీరియల్ ఆర్టిస్టులు అందరం వచ్చేసాము వీళ్ళకి సపోర్ట్ చేయడానికి. అండ్ మేము ఎంత సపోర్ట్ చేస్తున్నామో మీ అందరు కూడా వచ్చి అంతే సపోర్ట్ చేసి, ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఇంకా మ్యాచెస్ ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటివి ఎన్నెన్నో మ్యాచెస్ జరగాలని కోరుకుంటున్నాం. జనరేషన్ లో ఏమైందంటే అన్ని ఇండోర్ గేమ్స్ అయిపోతున్నాయి, లైక్ ఫోన్స్ కి సంబంధించిన అలా. లైక్ ఇలా అవుట్డోర్ ఈవెంట్స్, ఆల్ మ్యాచెస్ లైక్ క్రికెట్ మ్యాచ్, బ్యాడ్మింటన్ అండ్ త్రో బాల్, ఫుట్బాల్, ఇలాంటి ఖోఖో, ఇలాంటి గేమ్స్ అన్ని పెడితే ఫిజికల్లీ కూడా హెల్దీగా ఉంటారు అండ్ మెంటల్లీ కూడా కొంచెం పీస్ఫుల్ ఉండిద్ది అని నా ఒపీనియన్. సో ఇంత బాగా సక్సెస్ చేసిన మీ అందరికి లోకల్ టీవీ, ఐ లవ్ వైజాగ్ అండ్ వైజాగ్ లోకల్ పీపుల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మళ్ళీ ఎన్నెన్నో మ్యాచ్లు చేస్తూ ఉంటాము, దానికి మీ సపోర్ట్ కావాలి. సో ఇప్పుడు చేసిన మీ ఎంత సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కండి, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. ఎందుకంటే సౌత్ లో చాలా బాగా అంటే ఆడి అన్ని టాలెంట్ ఉన్న వాళ్ళు నార్త్ సౌత్ కంపేర్ చేసుకున్నప్పుడు, ఒక ఇండియాలో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? బికాస్ వాళ్ళ దగ్గర స్టామినా లేకనో, లేకపోతే స్పోర్ట్స్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేకనో కాదు, ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మా నుంచి ఎంతవరకు మేము చేయొచ్చు, మేము ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు అనే దానిలోనే ఈ క్రికెట్ మ్యాచ్ లీగ్ మేము స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్ మెన్, ఈ యొక్క స్పోర్ట్స్ మెన్ ఇంట్లో ఉంటే ఆ స్పోర్ట్స్ మెన్ వచ్చి ఒక్క నేషనల్ సర్టిఫికేట్ ఉంటే ఈ రోజు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ ఉంటే ఆ ఇల్లంతా బాగుంటుంది. అదే ఇప్పుడు PV సింధుని తీసుకోండి,
సచిన్ టెండూల్కర్ గారిని తీసుకోండి, ధోనిని తీసుకోండి, ఎవరినైనా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది. సో స్పోర్ట్స్ ని సపోర్ట్ చేస్తే ఎడ్యుకేషన్ కొంచెం ఉన్న, అలాగని చెప్పేసి ఎడ్యుకేషన్ లేదు అనొద్దు. ఒక 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఒక నేషనల్స్ ఆడితే గవర్నమెంట్ జాబ్, అది ఎందులో ఉంది, ఒక స్పోర్ట్స్ లో ఉంది. అందుకని మేము స్పోర్ట్స్ సపోర్ట్ చేస్తూ ఈ ఈవెంట్ ని చారిటబుల్ గా చారిటీ ట్రస్ట్ తోటి ఇది మేము సపోర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ పర్పస్ కూడా, ఎందుకంటే వితౌట్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఉన్న వేస్టే. సో రెండు ఉండాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అప్పుడు కూడా కబడ్డీ షోస్ చేసాము. ఇట్ ఈస్ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. అండ్ అట్ సేమ్ టైం అంత ఫాలోవర్స్ వచ్చారు. అదే విధంగా ఇక్కడ కూడా, ఎందుకంటే వైజాగ్ అంటే మనది ఏపీ ఆర్ తెలంగాణ ఎలా చూసుకున్నా వీఆర్ లైక్ ఎ తెలుగు పీపుల్. సో మనది కాబట్టి మనకి ఎక్కడో మన కంపారిటివ్లీ సిటీస్ కన్నా కూడా, అంటే హైదరాబాద్ సిటీ కన్నా వైజాగ్ లో ఏంటంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. స్పోర్ట్స్ అవ్వచ్చు, బీచ్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా సరే. సో మీ సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా అంటే ఇట్ ఈస్ ఎ గ్లామర్ అండి. ఇట్ ఈస్ లైక్ జనాల్లో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సో వీళ్ళు ఎందుకు చేయాలంటే వీళ్ళు చెప్తే వింటారు. పొలిటీషియన్స్ సెకండరీ ఉండొచ్చు, కానీ టీవీ వాళ్ళు చెప్తే, ఎందుకంటే గ్లామర్ మన ఇండియాలో ఉన్న ఫస్ట్ ఏదైనా ఉంది అంటే ఎంజాయ్మెంట్ ఉంది అంటే సినిమా మీద, టీవీ మీద ఉంటుంది. సో వాళ్ళు చెప్తే వీళ్ళు కరెక్టే కదా అని అనుకుంటారు కాబట్టి మేము వచ్చి చేస్తున్నాం. కొంతమంది వచ్చి వాళ్ళ షూటింగ్లు వదులుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా, సినిమా టీవీ వాళ్ళు మేము తీసుకుంటున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలని, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం చేయాల్సిన, ఇట్ ఈస్ అవర్ రెస్పెక్ట్. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఏదో రెస్పాన్సిబిలిటీ అంటే మన కంట్రీ కోసం మనం ఏం చేస్తున్నాం, మన రాష్ట్రం కోసం మనం ఏం చేస్తున్నాం. అలాగే ఇది మా వేలో మేము ఫీల్ అయ్యి మేము చేస్తున్నాం. అయితే బాగోలేదు అంటే హెల్త్ ఇష్యూస్ లో ఉన్న వాళ్ళకి కూడా మనం సపోర్ట్ చేస్తున్నాము. పోర్ పీపుల్, పోర్ స్టూడెంట్స్ అండ్ హెల్త్ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరికీ మా నుంచి మేము చేసే ఈ లీగే ఈ సెలబ్రిటీ తెలుగు క్రికెట్ లీగ్. సో వి సపోర్ట్ ఆల్వేస్. నా అనుకుంటే నేను ఒక్కదాన్నే ఉంటా, మనము అనుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. సో మనం ఎప్పుడైనా ఎవరి గురించి చేసేటప్పుడు మనకన్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి, వాళ్ళు బాగున్నారా లేదని ఆలోచిస్తే మనం కూడా అందులో బాగుంటాం, రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కోవిడ్ నుంచి మనం చాలా నేర్చుకున్నాము. నేను అనే దానిలో లేదు, అక్కడ మనమందరం కలిస్తేనే బాగుంటుంది. సో ఎనీబడి ఎవరైనా సరే, సో మనము సెల్ఫ్ థింకింగ్ లేకుండా, స్వార్థంగా కాకుండా థింక్ అబౌట్ అదర్స్ ఆల్సో. అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. చాలా బాగా జరుగుతుంది. అండ్ ఒక కాజ్ పెట్టుకొని ఇలాంటి ఈవెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద మ్యాచ్ బీయింగ్ ఇన్ ద స్టేడియం. నార్మల్ గా కమర్షియల్ ఈవెంట్స్ మనం చూస్తూనే ఉంటాం, అలా కమర్షియల్ ఈవెంట్ కాకుండా ఒక కాజ్ ని పెట్టుకొని చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అలాంటి మరిన్ని కాజ్ ఈవెంట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా కాజ్ కోసం ఒక ఈవెంట్ చేయడం, జనాలందరూ వచ్చి దాన్ని సపోర్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఈవెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. అంటే కమర్షియల్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి, బట్ దాంట్లో ఒక కాజ్ ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాగుంది. సో అలాంటి మరిన్ని ఈవెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కాజ్ ఉన్న ఈవెంట్స్ కి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. నేననే కాదు, మా యాక్టర్స్ అందరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ డూ దేర్ పార్ట్. అండ్ జనాలు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఇట్స్ రియలీ హ్యాపీ టు నో దాట్. అండ్ ఈ రోజు నేను ఒక టీమ్ అని కాదు, అందరు ఇది ఒక మంచి కాజ్ కోసం ఆడుతున్నారు కాబట్టి ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ద టీమ్స్. మే ద బెస్ట్ విన్. వీలైనంత వరకు, మనకి కుదిరినంత వరకు హెల్ప్ చేయాలి అనే కోరుకుంటాను. మనిషికి మనిషి సహాయపడాలి. నాకు వీలైనంత 1 రూపీ అయినా సరే, 10 రూపీస్ అయినా సరే, మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. హూ ఆర్ ఇన్ ద నీడ్, ఐదర్ ఇట్స్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ విషయంలో, అలాంటి విషయంలో మనం చాలా చూస్తూనే ఉంటాము. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక పాపకి ఏదో ఇంజెక్షన్ కావాలి అది ఇది అని మనం చాలా చూస్తున్నాం. అండ్ ఎంత మంది జనాలు వచ్చి వాళ్ళ రెస్పాన్స్ ని తెలిపి సపోర్ట్ చేశారో మనం అందరం చూసాం. ఐఎమ్ రియలీ హ్యాపీ జనాలు అలా ముందుకు వస్తున్నారని. ఒక్కొక్కరు కలిసి చాలా హ్యూజ్ డిఫరెన్స్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. జనరలీ కోవిడ్ టైంలో కానీ ఆర్ ఇంకెప్పుడైనా నీడ్ఫుల్ ఉంది, ఏదన్నా న్యాచురల్ డిజాస్టర్ ఉంది అంటే డెఫినెట్ గా అందరూ ముందుకు వస్తారు. అలాగే మా టీవీ వాళ్ళు కానీ, యాక్టర్స్ కానీ ముందుకు వస్తారు. సో అలానే ఈసారి కూడా వచ్చాము. అండ్ ఇలాంటి మరెన్నో హెల్ప్ఫుల్ ఈవెంట్స్ అండ్ హెల్ప్ గా ఉండాలి, ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉండాలని నేను గానీ, యాక్టర్స్ అందరు గానీ ఉండాలి అని కోరుకుంటున్నాను. హాయ్, ఐఎమ్ మంజీరా రెడ్డి. ఐఎమ్ మిస్ స్టార్ ఆంధ్రప్రదేశ్ 2023 రన్నర్ అప్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ బేసికలీ ఫ్రమ్ వైజాగ్. సో ఈరోజు తెలుగు సెలబ్రిటీస్ క్రికెట్ లీగ్ కి నేను వచ్చాను.
2 days నుంచి ఇక్కడ వైజాగ్ లో జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్ అన్నది ఒక సోషల్ యాక్టివిటీ కింద యూస్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. సో ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ అందరూ ఇప్పుడు వైజాగ్ ని వెన్యూగా పెట్టుకొని ఇక్కడ వచ్చి ఆడడం వల్ల ఇట్ విల్ ఫర్దర్ స్ప్రెడ్ ఎ న్యూస్ దట్ వైజాగ్ ఈజ్ ఆల్సో వెల్కమింగ్ ఇన్ న్యూ ఆర్టిస్ట్ అండ్ న్యూ మోడల్స్ హియర్. అండ్ ఈ సోషల్ కాజ్ కోసం ఈ మ్యాచ్ అన్నది చేసి ఈ సెలబ్రిటీస్ అందరూ రావడం చాలా మంచిది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ పూర్ కిడ్స్ వాళ్ళందరికీ హెల్ప్ చేయాలన్నది వీళ్ళ మెయిన్ పాయింట్ వల్ల ఇట్స్ సో ఎంకరేజబుల్ ఫర్ ద ఫర్దర్ జనరేషన్స్ ఆల్సో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. ఈ మ్యాచ్ ఇక్కడ జరగడం వల్ల 2 అడ్వాంటేజెస్ అండి. ఎందుకంటే సెలబ్రిటీస్ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ ఎవరికైనా ఈ ఫీల్డ్ లో ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు కొత్త ఆపర్చునిటీ ఎలా రావాలి ఏంటి అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద నుంచి బయటకు వస్తారు. ద అదర్ పాయింట్ ఇస్ లోవర్ క్లాస్ లో ఉన్న వాళ్ళు, అంటే ఫీజ్ అఫోర్డ్ చేయలేని పేద విద్యార్థులు కానీ లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వీళ్ళకి కూడా వీళ్ళు ఫండ్స్ రేస్ చేయడానికి చాలా తాపత్రయం చూపిస్తున్నారు. నేను వాళ్ళ ఇంటెన్సిటీ నేను ప్రెస్ మీట్ లోనే చూశాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను కూడా అందుకే సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అది గేమ్ పర్పస్ వరకే చూస్తాం. ఇప్పటి వరకు మనం చూసేది నేషనల్ గేమ్స్, మన ఇండియన్ టీం ఇది. కానీ ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చి ఈ గేమ్ ఆడడం వల్ల మనకు ఇంకోటి ఏంటంటే ఇలా హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. వాళ్ళ యాక్టింగ్ సైడే కాదు, మేము హెల్త్ ని కూడా చూసుకుంటాం. అలానే మేము ఇలా సోషల్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం అనేది ఒక కొత్త పాయింట్స్ అనేది మనం తీసుకుంటే ఇన్ ఫ్యూచర్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ యాక్టివిటీస్ అన్నిటిలో వీళ్ళు కమర్షియల్ యాక్టివిటీగా అయితే యూజ్ చేయట్లేదండి, కేవలం వెల్ఫేర్ యాక్టివిటీ కోసమే యూజ్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడే అర్థమవుతుంది ఇక్కడ పర్సన్స్ అన్నోళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు. సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ వరకే లేరు, వాళ్ళు సోషల్ వెల్ఫేర్ కూడా యూజ్ అవుతున్నారు. ఇది ఒక మంచి మెసేజ్. రేపు పొద్దున ఎలాంటి పర్సన్ అయినా ఇలా వెల్ఫేర్ యూజ్ కూడా మనం ఫండ్స్ రేస్ చేయాలి అన్న ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోకుండా. ఎప్పుడైతే వైజాగ్ ఇలా వెన్యూ అయిందో ఇప్పుడు సెలబ్రిటీస్ వరకే కాదు, ఇప్పుడు వైజాగ్ లో కూడా అప్కమింగ్ మోడల్స్ కానీ అప్కమింగ్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళు కూడా బూస్టప్. ఎందుకంటే ఓకే సెలబ్రిటీస్ ఇక్కడ ఇంతవరకు వీఆర్ కన్స్ట్రైన్డ్ ఇన్ వైజాగ్, ఎందుకంటే అంత డెవలప్మెంట్ లేదు, అంత ఫీల్ లేదు, ఓన్లీ హైదరాబాదే బేస్ అని అనుకున్నారు. ఇప్పుడు వైజాగ్ కూడా ఒక వెన్యూ చేసేసరికి వీళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ వాళ్ళు ఉన్న న్యూ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే ఈ ఈవెంట్ ద్వారా. మీకు హెల్త్ వరకు ఆడుతున్న వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అలానే యాక్టివిటీస్ ఇలాంటివి చేయడం వల్ల ఫండ్ రేస్ చేస్తూ అక్కడ ఎవరైతే ఎఫర్ట్ చేయలేకపోతున్నారో స్టడీస్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. నేను కూడా అందుకే వచ్చాను. ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చేసే ఒక టీమ్స్ కానీ ఇలా ఈవెంట్స్ కానీ జరిగినప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తే పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ అనేది వెళ్తుంది. సో మనం ఇప్పటి వరకు చూసినవన్నీ ఎలా అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయ్యాయి, లేదా ఫండ్ రైజింగ్స్ అయ్యాయి, లేదా క్లోత్స్ కలెక్షన్స్ అయ్యాయి. మనం హుదూద్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం ఎలా ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయి. బట్ సెలబ్రిటీస్ వచ్చి ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్నది అన్నది ఒక న్యూ కాన్సెప్ట్. ఇది హెల్త్ పర్పస్ కి యూజ్ అవుతుంది, వెల్ఫేర్ యాక్టివిటీకి యూజ్ అవుతుంది. అండ్ అలానే అందరు మిగతా అప్కమింగ్ ఆర్టిస్ట్ ఆర్ మోడల్స్ ఎవరికైనా ఇది వెరీ హెల్ప్ఫుల్. ఇలాంటి ఈవెంట్స్ కి మన లాంటి యూత్ వచ్చి ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన, ద ఫండ్స్ దట్ వి రైజ్డ్ హియర్ విల్ బి వెరీ మచ్ సపోర్టివ్ ఫర్ ద పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ ఇట్. సో I'll be part of it. Thank you so much for having me here.